వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ అయితే చూడాలి కదా. చూడండి మరి. పుష్కరాలకు పుష్కలంగా నీళ్లు ఎదురు చూసిండ్రు కదా 12 ఏళ్లు. పార్లమెంటు ముంగట మల్లో ఏషం, శివప్రసాద్ అన్నది ప్రత్యేక ఆవేశం. పోలీసులే కొనిస్తుండ్రు హెల్మెట్, సార్లకు కొట్టాలే సెల్యూట్. వచ్చేసిండు సత్తి డాన్. ఖర్చుకు డబ్బులు లేవు, 10 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వడు. అదే 10 రూపాయలు కార్డు కొనుక్కొని రీఛార్జ్ చేసి ఫోన్ కొడితే 10 నిమిషాల్లో లక్షల రూపాయలు వస్తాయి. చెత్త కుప్పల పోట్వలు దింపుతున్న మంగ్లీ. చెత్త, మురికి కాల్వలు, మూతల్లేని మ్యాన్ హోల్స్, ఇంకా సడక్ల మీద గుంతలు, అవిట్లని అన్నింటినీ ఫోటోలు కొట్టి అప్లోడ్ చేసి రికార్డులకు ఎక్కుతాం. ఒక రైతు ఉన్నాడు, ఆయనకో కొడుకు. నాయనా నేను కూడా నీతో బాయికాడికి వస్తానే, పొలంలో తిరుగుతానే అని అంటే నాయన ఒప్పుకుంటాడా? నీకెందుకు బిడ్డ గీ బురద పని, మంచిగా చదువుకోక అనద్దంటాడు. అంటే పొలం పని చేయొద్దని కాదు, కొడుకును కష్టపెట్టద్దని. కొడుకు పెరిగి పెద్దయి ప్రయోజకుడైనప్పుడు ఏ తండ్రికైనా ఆనందం. ఇప్పుడు మన వార్తలో కూడా ఒక కొడుకు మంచి ప్రయోజకుడని నమ్ముతున్నాడు అలా నాయన. మరి ఆ తండ్రి కొడుకు లేవలో మనమే చూద్దాం. పుష్కరాలల్లో మునుగంగానే చిన్నబాబు గారి దశ తిరగబోతున్నదట. మంత్రి పదవి యోగం బట్టుడు ఖాయమట. ఏ సామ్లవారు అంజనమేసి చెప్పిన మాట కాదిది, ఖుద్దు చంద్రన్న మనసులున్న ఆలోచనట. పార్టీ కోసం కొడుకు కష్టపడుతున్న తీరును చూసి నాయనియ్యబోతున్న వరమట లోకేష్ అన్నకు మంత్రి కొలువు. ఆల్రెడీ బుగ్గకారు కూడా ఆర్డర్ ఇచ్చిండట. ఇక తండ్రి కొడుకులు పక్కకే కూసోని అమరావతిని ఎట్లా ప్రపంచ పటంలో పెట్టాలనో ఆలోచన చేస్తారన్నట్టు. అట్లనే మన్వంతో ఆడుకుంటందుకు చంద్రాల తాతకు జర్రంత టైం కూడా దొరుకుతుంది. కరెక్టే. మరి పవర్ల లేకుండా సర్కార్ల ఏలు పెట్టినా, మంత్రులకు ఆర్డర్ వేసినా, అయినోళ్ళకి ఏదన్నా అంద్య పోయినా లేందో లొల్లి. అదే మంత్రికుంటే బాజాప్తా ఏదంటే అది చేసుకుంటందుకు లైసెన్స్ వచ్చినట్టే. జాతీయ పార్టీలో కూడా ఇంకింత పతార కూడా పెరుగుతుంది, చంద్రన్న వారసుని గెలిగిపోవచ్చు. మళ్ళా మంత్రి కొల్వ అనుభవం ఏమన్నా వట్టిగానే పోతుందా? ముంగట మస్తుగా అక్కడికొస్తుంది లోకేష్ అన్నకు. ఇక చంద్రన్న కొడుకు కూడా మంత్రి అయ్యనంటే 2 తెలుగు రాష్ట్రాల జనానికి 2 ముఖ్యమంత్రుల కొడుకులను మంత్రులుగా చూసే భాగ్యం దక్కినట్టే. మన హీరోలు ఏడాదికో 2 ఏళ్లకో ఒక సినిమా తీస్తారు. ఆ సినిమాలో పోలీస్ వేసమే ఉండొచ్చు, ఊరిని ఉద్ధరించే సర్పంచే కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు కావచ్చు, కోట్లున్నా ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియని కొడుకేశమే కావచ్చు. ఏదో ఒక వేషం వేస్తేందుకే ఏండ్లు పడుతుంది. ఇక మన చిరంజీవి సార్ లెక్క రాజకీయంలో ఉంటే మోకానికి రంగేసుకునే ఛాన్సే రాకపోవచ్చు. కానీ రాజకీయంలో ఉన్న ఒక లీడర్ అయితే వారానికో ఏషం కట్టి అఖిలాంధ్ర ప్రేక్షకుల దేవుళ్లను ఖుషి చేస్తుండు. కట్టిన ఏషం కట్టడు, చెప్పిన డైలాగ్ మళ్ళా చెప్పడు. సబ్జెక్ట్ ఒకటే అయినా ఏషానికి తగ్గ డైలాగులు మారుస్తాడు. ఏ హీరోలకు సాధ్యం కాని రికార్డులు ఈ లీడర్తోని సాధ్యమయ్యేటట్టే ఉన్నాయి. పార్లమెంట్ కళాకారుణ్ణి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. మన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సారే. సూపర్ పర్ఫార్మెన్స్ సారు. దీన్ని తప్పెట గుల్ల వేషమంటారు. ఉత్తరాంధ్ర సైడు మస్తు ఫేమస్. మరి అలా గిట్లెందుకు పార్లమెంట్ వచ్చిండో ఒక పాట ద్వారా వినిపిస్తాడు. కానీ సారు ఆంధ్రుల సెంటిమెంట్ ప్రత్యేక హోదా మోడీ గారు, చంద్రబాబు ఒడిలోని పసిపాప పాలనకు సహకరించగా మీరు ముందుకు రండి. ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం మంచి పాటను కైగట్టిండు. చూడండి, ఆంధ్రుల ఆగ్రహం శ్రేయం కాదు మీకు, ఆంధ్రుల ఆగ్రహం శ్రేయం కాదు మీకు, అంత దూరం మమ్మల్ని రానియద్దు గదన్నట్టు ముచ్చట. ప్రత్యేక హోదా ఇచ్చేదాకా ఏషాలతో లొల్లి వేడుతూనే ఉంటాడట శివప్రసాద్ అన్న. ఎన్నడూ అలగని ధర్మరాజు చంద్రబాబు నాయుడు గారు. ధర్మరాజే అలిగితే ఏమవుతుందో అందరూ గమనించాలి. గిట్లా బయట ఎన్నేషాలు కడితే ఏమొస్తుందన్నా, పార్లమెంట్ లో గట్టిగా కొట్లాడాలి గాని మళ్ళా మీ పార్టీ దోస్తులే సెంటర్ సర్కార్ లో మంత్రి కొలువులు చేయబట్టిరి.
శివప్రసాద్ అన్న పర్ఫార్మెన్స్ చూస్తా అంటే ఈ తాపకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కొట్టేసేదట్టే ఉన్నాడు. మోడీ గారు ప్రత్యేక హోదా, మోడీకి హోదా, ప్రత్యేక హోదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మేడం షాపింగ్ కని బంగారం దుకాణంకి పోయింది. ఇక ఎట్లుంటుందాడా, అందరు బంగారం కొను విడిచిపెట్టి ఎమ్మెల్యే మేడం ఏం బేరం చేస్తుందో, ఎంతగానో కొనుక్కుంటుందో అని నిలబడి చూస్తారు. ఇక షాప్ ఓనర్ అయితే మర్యాద రామా నాకు తాతలు అవుతారు. ఏసీ ఉండంగా మేడానికి ఒక ఫ్యాన్ పెట్టించి మేడం కూల్ డ్రింక్ తాగుండ్రి అని కూల్ డ్రింక్ ఇస్తాడు అడగకున్నా. అడగకున్నా తీరొక్క నగలు చూపించి ఖుషి చేస్తాడు. ఓ 4-5 కొన్నాక బిల్లు ఇచ్చింది అనుకోండి, బిల్లు నాకెందుకయ్యా, పార్టీకి చందా ఇచ్చిన అనుకో అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక మేడాన్ని చూడుండ్రి ఎంత పద్ధతిగా షాపింగ్ చేసిందో. చాయ్ హోటల్లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్న గీ మేడాన్ని గుర్తుపట్టిండ్రా? అయ్యో చీర చూస్తే నన్న యాదికి రావాలనే, మన సెంటర్ మంత్రి స్మృతి ఇరానీ మేడం. మరి చుట్టూరా 4 గన్మెన్లు లీడర్లు ఎవ్వరు లేరేంది అని అనిపిస్తుందిలే. ఇట్లా సింపుల్గా ఒక్కతే హోటల్కి పోయి గరం గరం ఛాయ్ తాగి బిల్లు కడతా అంటే ఒక ఇలేకరన్న దింపిన పోటు ఇది. ఈ నడుమ మేడం ఏం చేసినా వార్తనే అవుతుంది. మొన్ననే సింపుల్గా పిట్టెగుట్ల చీరల ఉద్యమం షురువు చేసింది. అప్పుడప్పుడు ఒక్క ఆమెనే షాపింగ్ కని పోయి జనానికి షాకిస్తుంటది. స్మృతి ఇరానీ మేడం సింప్లిసిటీ మంచిగానే ఉన్నది కానీ సెంటర్ మంత్రి కాదు, అందరి లెక్కనే అనుకొని షాపోళ్ళు బిల్లు ఎక్కువయ్యగల. జర చూసుకో మేడం. దేవుడా, రూల్స్ తప్పి పోలీసు వాళ్ళకి దొరికితే చాలు ఇక మన పని అవుట్, నున్నగా గొరిగించుకోవాల్సిందే. ఒకవేళ బండి పోలీస్ స్టేషన్కి పోయింది అనుకోండి, ఇక దాని మీద ఆశలు వదిలేసుకునేదే నయం. స్టేషన్లు అడుగు పెడుతుండగానే పక్క పొంటున్న సిలుం పట్టిన పాత బండ్లు మనల్ని చూసి నవ్వుతాయి. పోలీసు వాళ్ళు మోటార్ సైకిల్ తీసుకుపోతే మోటార్ పోయి సైకిల్ మిగులుతుంది. ఇక కార్ తీసుకుపోతే నెలైనాక పోయి చూడుకోండి, పాతింప సామాన్ని బతిలాడితే తప్ప కొనరు. అవి అంత పాయిరంగా చూసుకుంటారు. అంటే ఏంది, పోలీసు వాళ్ళ చేతిలో పడ్డదంటే ఇక అది మన వంతులో లేనట్టే లెక్క. కానీ ఈ ఊర్లో కొత్త ఉపాయం చేసిండ్రు పోలీసు వాళ్ళు. కొత్త హెల్మెట్ మీనంగా కాగితం కూడా తీయలేదు. ఇంకా పోలీస్ సారే దొడుకుతుండు, తాతకు కూడా దొరికిండు. అరే పోలీసు వాళ్ళే పార్ట్ టైం జాబ్ లెక్క హెల్మెట్ల బేరం చేస్తున్నట్టున్నారు అని అనుకుంటుండ్రా ఏంది? ఫుల్ టైం జాబే. హెల్మెట్ లేకుండా బండి నడిపిన వాళ్ళకు ఫైన్ రాస్తారు కదా, ఫైన్ రాయకుండా గా పైసలు తీసుకొని హెల్మెట్ కొనిస్తుండ్రు. తలకాయ మీద ఎట్లా తగిలించుకోవాలో కూడా చెప్తుండ్రు. వరంగల్ జిల్లా మైబాద్ కాడ గీ ఉపాయం చేసిండ్రు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఎన్ని మాటల ఫైన్లు రాసినా మళ్ళా నెత్తికి షిప్ప లేకుండానే తిరుగుతుండ్రని గీ ఐడియా చేసిండ్రట. హీగేముంది, దొరికిన వాళ్ళకి దొరికినట్టే నెత్తికి షిప్పలు పెట్టి తోలుతుండ్రు. మరి మందు దాగి దొరికిన వాళ్ళని ఏం చేస్తారో, పైసలు తీసుకొని పోలీసు వాళ్ళే ఇంటికాడుకోయి మందును డోర్ డెలివరీ చేస్తుండొచ్చురు. అబ్బా, మా మంగ్లికి ఎన్ని మాటలు చెప్పినా ఆమె చేసేదే చేస్తుంది కానీ ఏం చెప్పినా చేయది. ఇవాళ ఏం చేస్తుందో మరి. మంగ్లీ మంగ్లీ, ఈ నగరానికి ఏమైంది? ఓ దిక్కు చెత్త, ఇంకో దిక్కు గుంతలు పడ్డ రోడ్లు, మరో దిక్కేమో మురికి కాల్వలు. ఫోటోలు తీసేటోళ్ళే లేరా? కానీ నేను తీస్తా, అప్లోడ్ చేస్తా. ఏమైంది ఈమెకి? నోట్లో గురుగుతుంది. మంగ్లీ నాయన అర్జెంట్ ఇడికెళ్ళి వెళ్ళిపోవాలి. ఓ మంగ్లీ, ఏందా చెత్త పనులు? చెత్త పోటు వల్ల ఏం చేసుకుంటావు? అబ్బా ఏం లేదు, చెత్తని కరిగించి బంగారం తీస్తుర్రంట. నువ్వు కూడా వచ్చి 2 ఫోటోలు కొట్టుకొని పోదురా, నా చెత్త అని. కొండ ముచ్చు పనులు చేయకీడా, నాకెందుకు అవి? మరి లేకుంటే ఏంది, నువ్వు దియ్యవు నన్ను దియ్యనియవా? అగో ఆడ ఉంది గుంత. రాత్రిపూట్ల ఎవరన్నా లైట్లు వేసుకోకుండా బండి నడుపుకుంటూ వచ్చిర్రంటే ఆయనతో పడతారు. అరే మళ్ళా సడక్ల మీద పడ్డదేంది? జనాలు సడక్ల మీద పడకుండా ఉండనీకే ఫోటోలు కొడుతున్నా. గుంతలున్న పోటవలు కొడితే జనాలు పడరా? అదెట్లా అబ్బా? నీ దిమాక్లో అన్ని క్వశ్చన్ మార్కులే తిరుగుతాయి కానీ ఆన్సరింగ్ మాత్రం దొరకయే. మరి నువ్వు చేసే పనులు గట్లనే ఉన్నాయి. ఆర్తలు చెప్పమంటే ఏదో పని ముంగటేసుకుంటావు. ఏదో ఒక పని కాదు, పనికొచ్చే పనినే ముంగటేసుకున్నా. చెత్త, మురికి కాల్వలు, మూతలు లేని మ్యాన్ హోల్స్, ఇంకా సడక్ల మీద గుంతలు, అన్నిటిని ఫోటోలు కొట్టి అప్లోడ్ చేసి రికార్డులకు ఎక్కుతా. ఏమనుకుంటున్నావు? ఈ ఫోటోలు కొట్టి రికార్డులకు ఎక్కుడైంది? నేను ఫోటోలు అప్లోడ్ చేసినందుకు వచ్చి క్లీన్ చేస్తారు కదా, మంచి పని చేసినందుకు నాకు రివార్డ్ ఇయ్యరా? ఫోటోలు అప్లోడ్ చేస్తే క్లీన్ చేసుడేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే మున్సిపాలిటీ వాళ్ళు MyGHMC అనే యాప్ పెట్టిర్రమ్మా. మనం ఫోటోలు తీసి అప్లోడ్ చేసినాం అనుకో యాప్లా, వాళ్ళు వచ్చి మంచిగా క్లీన్ చేస్తారు కదా. అబ్బచ్చా, మా గల్లీలో చెత్తనే ఎత్తుకోలేరు. మా రోడ్ మంచిగా లేదని ఫోన్ చేస్తే ఎవ్వరు వస్తలేరు. అసలు నువ్వు ఫోటో పెడితే వస్తారు. ఇప్పటి సంది ఆ ఫిర్యాదులు ఇవ్వాల్సిన అవసరమే లేదు సావిత్రి.
ఫోటో కొట్టు అప్లోడ్ చెయ్యి, ఒక్క రోజుల్నే క్లీన్. మంగ్లీ జర మా గల్లీకి కూడా ఓరాదు, మున్సిపాలిటీ డబ్బా నిండి మురుగాసన వస్తుందబ్బా. ఒక ఫోటో దింపి అప్లోడ్ చేయవా? మా తల్లే ఇంకా నయ్యం, గంప తీసుకొని పోయి చెత్త మొత్తం నువ్వే ఎత్తు మా గల్లీలా అని చెప్పలే. నీ దగ్గర ఫోన్ లేదా? నువ్వే ఫోటో కొట్టి MyGHMC యాప్ కి అప్లోడ్ చెయ్యి. ఎవరైనా పెట్టచ్చా? ఎవ్వలైనా కాదు, ఇగో గిసొంటి స్మార్ట్ ఫోన్లు ఉన్నోళ్ళు మాత్రమే పెట్టచ్చు. మరైతే మున్సిపాలిటీ వాళ్ళు కాలనీకో స్మార్ట్ ఫోన్ కొనిస్తే అందరు పెడతారు కదా, అప్పుడు సచ్చ హైదరాబాద్ తొందరగా అవుతుంది. ఇస్తారు. నువ్వు ముందుగా అయితే ఓ ఫోజు ఇవ్వమ్మా, ఫోటో తీసుకుంటావు ఒకటి. అమ్మా నా ఫోటో తీసుకుంటావా? సరే ఎందుకు మంగ్లీ, ప్రొఫైల్ పిక్ పెడతావా ఏంది? నీకు అట్లా అనిపించిందా సావిత్రి? ప్రొఫైల్ పిక్ లో కాదు, MyGHMC యాప్ లో అప్లోడ్ చేస్తాను ఈ ఫోటో. ఏయ్ గా యాప్ కి నా ఫోటో అప్లోడ్ చేస్తే ఏమొస్తుంది మంగ్లీ? మా తీన్మార్లో ఈ సావిత్రి న్యూసెన్స్ ఎక్కువైపోయింది, ఈమెను క్లీన్ చేసి పడేయురు అని చెప్పి పెడతా. ఆల్రెడీ పెట్టేసిన. నీ ఫోటోలు బొంద పెట్ట ఆడ సపడకుండా ఇన్నరా మా మంగ్లీ చెప్పిన ముచ్చట? మీ గల్లీల చెత్తున్నా మురికి కాలువలున్నా తర్వాత సడక్ల మీద గుంతలుంటే ఫోటోలు కొట్టి యాప్లో అప్లోడ్ చేయండి, వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారు. ఏం దోనుల్లా ఏమై ఆనలు ఎటు పోయినాయో ఏమో, ఏదో 3-4 వద్దులు ముసురు పట్టిందా, మళ్ళీ లేపటోళ్ళు ఎండగొట్టబట్టే. ఇలా పొద్దులనైతే లవద్మానం కొట్టు. నాకు ఫోన్ వస్తుంది, వార్తలు చెప్పటానికి ఎవరు ఫోను? హలో హలో, తీన్మార్ యాంకర్ సావిత్రేనా? మాట్లాడేది నేనే. మొన్న ముక్ఫులు కమ్మలు కొనుక్కున్నావు కదా, అవన్నీ దుక్కునంకో అమ్ముకొని పైసలు పట్టుకరా. బుగులైందనుకో బుడ్డ ఫోరని ఎంట పెట్టుకరా. ఏయ్ ఏవాళ్ళరా నువ్వు? నా సొమ్ములు అడుగుతున్నావు? ఇంకా దుఃఖంకి పోయి నేనే అమ్మి నీకు తెచ్చియాలనా? నేను దుఃఖనం పోతే నన్ను గుర్తుపడతారు దొంగ అంట అని. ఎంత వస్తే అంత అమ్మి తీసుకురా, నువ్వే పోయి. ఒరే నువ్వు బెదిరిస్తే బుగులు పట్టి నీకు నేనేమన్నా బిత్తిరిదాన్ని అనుకున్నావురా? తీన్మార్ యాంకర్ సావిత్రిని. బిత్తిరోలకైనా తీన్మార్ యాంకర్ కైనా బంగారం ఒక్కటే దారి ఉంటది. ఎక్కువ మాట్లాడినావనుకో చెవులోరి పెడతా, అర్థమవుతుందా? పైసలు కావాలనో ప్రాణాలు కావాలనో ఫినాయిల్ చేసుకో. అన్నా పెళ్లికి పోయేది ఉందే, పెళ్లికి వచ్చినాక తెచ్చిస్తా. నువ్వు ఏడుంటావు చెప్పి పాడికే తెచ్చిస్తా. నాకు తట్టుదలిగి పెద్ద నేలకు ఫుండ్ అయింది, నడవనీకి వస్తలేరు. మణికొండ గుట్టలో ఆట ట్యాంక్ ఉన్నది కదా? ఉన్నదన్నా. ఏమైందన్నా? అందులో నీళ్లు లేవా? ఏంటి మజాకా? అన్నే కూసుట పైసలు పంపి. సరేగా నాన్న, ఇప్పటిదాకా ఎంతమందిని బెదిరించిండ్రన్నా? ఎన్ని వసూలైనాయి మీకు? సుజాతకు ఫోన్ చేసి బెదిరించిన, గయ్యను వలరింది. అప్పుడే ఫోన్ పెట్టేసిన. తర్వాత మంగళికి చేసి బెదిరించిన, బెదిరుకున్నది కానీ నా తాన టిక్ బోట్లు ఒక్కటే ఉన్నారన్నా అన్నది. గవి నేనేం చేసుకుంటా ఇడిచిపెట్టేసిన. ఆఖరికి నీకు ఫోన్ చేస్తున్నా, మర్యాదతో తెచ్చి, లేకపోతే నా విశ్వాస రూపం చూపిమంటావా? తమ్ముడు సత్తి గారు, బెదిరించోనివి కొత్త వాళ్ళని బెదిరియాల కానీ మమ్మల్ని బెదిరిస్తే నేను గుర్తుపట్టనారా నీ బిత్తిరోడా? అక్క మూతికి దష్టి కట్టుకున్నా, కళ్ళకి అద్దాలు పెట్టుకున్నా, టోపీ కూడా పెట్టుకున్నా, మళ్ళా గంట వీధికి ఎట్లా గుర్తుపట్టినావా అక్క? ఒరే పిచ్చి సత్తి, సుజాతకి మంగ్లికి నాకు ఫోన్ చేసి బెదిరించేది నువ్వు కాకుంటే ఇంకెవల్లా ఉండేది? పర్సుకు డబ్బులు లేవు, రూపాయలు ఇవ్వమంటే ఇవ్వడు. అదే రూపాయలు కార్డు కొనుక్కొని రీఛార్జ్ చేసి ఫోన్ కొడితే 10 నిమిషాల్లో లక్షల రూపాయలు వస్తాయి. దాని రే నువ్వు డాన్ వారా? ఈ ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరికైందంటే నీ బొక్కలకు నీళ్లు దాపిస్తారు తాత. దానిలో నువ్వు పోలీసులు పట్టుకోరక్క. ఇన్ని దినాలు నయమును పట్టుకోనే లేరు పోలీసులు. నన్ను పట్టుకుంటే ఏమొస్తుంది అక్క? లోరా సంగిలాగు. ఓర్ వారి నయీం అంటే పెద్ద పెద్దోళ్ళని బెదిరించిండు, ఆయనను పట్టుకోరు. కానీ నీ అసంటోళ్ళని ఎంబడే పట్టుకుంటారా? నేను కూడా పెద్దోళ్ళనే బెదిరిస్తా. ఎన్ని దినాలకి ఆర్తలు చదివి ఏం సంపాదిస్తాం, ఏమేంటకేస్తాం? ఓ పోడా, ఏం పుట్టిందిరా నీకు? నువ్వు పెద్దోళ్ళని బెదిరిస్తావా? ఎవరినిరా? పద్మరావు సార్ ఫోన్ చేసి అడుగుతా. హలో పద్మరావు సార్, దానిని మాట్లాడుతున్నా. పొద్దుమిగటకల్లా ఫుల్ బాటిల్ అమ్మి పైసలు పంపి నాకు. ఈటల సార్ కూడా చేస్తా నేను. హలో ఈటల సార్, సూట్ కేసు పట్టుకుంటావు కదా ఎప్పుడు, అటువంటి సూట్ కేసులు 10 పంపి నిండుండాలి అంటే అని చెప్తా. సత్తిగా పోలీస్ మంత్రి నాయన్ సార్కి తెలిసిందంటే నీ ఈపు మీద అచ్చులు బగ్గనే పడతాయి. నాయన సార్ కూడా ఫోన్ చేసి చెప్తా. హలో సార్, మా వాళ్ళు పగలే భూమి కబ్జా చేస్తారు, ఏమనొద్దంట అని చెప్పు పోలీసు వాళ్ళకు అంటే అని చెప్తా. సత్తి మంత్రి సార్లనే బెదిరిస్తావారా? వాళ్ళు లూకుంటారా? లోపటేసి షిప్ప కూడా పెడతారా? కాంట్రాక్టర్లను, ఎల్ఎంఏలను, మంత్రులను నయీము 30 ఏళ్ల సంది బెదిరించిండు.
ఏ ఎన్ని వేల కోట్లు సంపాదిస్తే ఏముంది తమ్మి, పట్ట పగలే కాల్చి చంపేసిరి. నీ బిత్తిరాక బెల్లి లలితక్కని చంపిన కా నుంచి ఇప్పటి దాకా 7 కోట్లు సంపాదించేందుకు వేసిండు. 30 ఏళ్ళు లేలిండు సాలరా? సతీ, తుపాకీ వట్టినోడు తుపాకీతోని బతికినోడు ఆఖరికి ఆ తుపాకీ తూటకే చచ్చిపోతారా? నేను ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నా కదక్క, పెద్ద దానినైతా 30 ఏళ్ళు ఫొట్టు సంపాదిస్తా. 32 ఫండ్లు ఊసిపోయి 60 ఏళ్ళు వచ్చినాక అప్పుడు చంపుమాను. ఒరేయ్ చెప్తే ఏనురా, నువ్వు అట్లా చెయ్యొద్దు సతీ. నాకు ఆకలి అవుతుంది, ఒక ఫోన్ చేస్తావు. హలో, ఎవరు మాట్లాడుతురు? నేను ఎవరైతే నీకెందుకే? మీ ఇంట్లో కోళ్ళు ఉన్నాయా? ఉంటే మంచిది ఒకటి కోసి పంపి. ఊరెంత? ట్యాంక్ కాడికి పంపి. వచ్చేటప్పుడు కుక్కలు ఎంత పడతాయి నెత్తి మీద పెట్టుకొని రా బొగాని. నోరు మూసుకో. వార్తలు అయిపోయినాయి, నేను వేస్తా మరి. నమస్తే.